హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటి అంటే పీసీఓఎస్లో హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది అండ్ అవుతుంది అంటే దీనికి వెనకాల కారణాలు ఏంటి, ఇన్ కేస్ ఈ ప్రాబ్లం అనేది మీకు ఫేస్ చేస్తున్నారు అంటే దీనికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. హోమ్ రెమెడీస్, మీరు ఇంట్లో ఎటువంటి రెమెడీస్ అనేవి పాటించవచ్చు. దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చాలామంది అడుగుతుంటారు, హెన్నా అప్లై చేయొచ్చా, కర్డ్ అప్లై చేయొచ్చా, ఇలాంటివి లోకల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా మేము చేసుకోవచ్చా అనేది. ట్రీట్మెంట్ మనం లోకల్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీనికన్నా న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఏవైతే లోపలికి తీసుకుంటామో అదే మనకి అబ్జార్బ్ అయిపోయి మనకి ఈ హెయిర్లో కూడా కనపడుతుంది. సో అందుకు మనము ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్. దాంట్లో కరెక్ట్గా ప్రోటీన్ కంటెంట్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఈ అన్నీ మనకు ఈక్వల్ క్వాంటిటీస్. ఈక్వల్ అంటే ప్రతి ఒక్కటి ఈక్వల్ ఉండదు. బ్యాలెన్స్డ్ డైట్లో మేజర్గా మనం చూస్తుంది ఆల్మోస్ట్ ఒక 30% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇంకో 30% అరౌండ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఒక 10% ఫ్యాట్స్ ఉంటాయి, ఇంకా మిగతావి వైటమిన్స్, మినరల్స్ ఇలా ఉంటాయి. ఇలా మనము డైట్లో అన్నీ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీంట్లో మనం ఏమేమి తీసుకోవాలి అంటే కార్బ్స్లో అంటే మనకు రైస్, లేకపోతే చపాతి, ఆరెల్స్, జొన్న రొట్టెలు, ఇలాంటివన్నీ మనకు కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. ప్రోటీన్స్ కింద ఏమొస్తాయి, ప్రోటీన్స్ కింద దాల్, పల్సెస్, నెక్స్ట్ వచ్చేసి మీట్, ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్ కంటెంట్ లాగా ఉంటాయి. వైటమిన్స్, మినరల్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇవన్నీ మనకు వైటమిన్స్, మినరల్స్ కింద వస్తాయి. సో డైట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్కువగా షుగరీ సబ్స్టెన్సెస్ అనేది అవాయిడ్ చేయాలి. అంటే షుగరీ సబ్స్టెన్సెస్ అంటే ఎక్కువగా షుగర్ ఇంటేక్ అయినా కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ అయినా కానీ, స్వీట్స్, ఇలాంటివి మనము తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసినప్పుడు మనకి వెయిట్ గెయిన్ అనేది కూడా తగ్గుతుంది. తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం ఒకటి డిస్కస్ చేసినట్టుగా డైట్ ప్రాపర్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది కాదనమాట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు కొన్ని రోజుల తర్వాత వెయిట్ లాస్ అనేది జరిగినప్పుడు మీకు పొట్ట పైన డిపాజిట్ అయ్యే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది తగ్గించాలన్నమాట. అది తగ్గించినప్పుడు ఈ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ఇండైరెక్ట్గా అది మీకు ప్రతి దానికి హెల్ప్ అనేది చేస్తుంది. సో మీరు చేయవలసిన హోమ్ రెమెడీస్ అనేవి ఇవి. ఫుడ్ విధంగా ఒకటి, నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి. తర్వాత ఈ అప్లికేషన్స్ ఏమైనా వాడొచ్చా అంటే లోకల్గా మనం ఏమైనా ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవచ్చా హెయిర్కి అన్నట్టుగా కూడా చాలామంది అడుగుతుంటారు. అంటే ఇప్పుడు మనకి సలూన్లో వెళ్ళినప్పుడు మేజర్గా హెయిర్ ట్రీట్మెంట్స్ లాగా ఇప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు, మీ హెయిర్ చాలా ఫ్రిజ్జీగా ఉంది, మీరు కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోండి, ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి, ఐరనింగ్ చేయించుకోండి, ఇలాంటివన్నీ. సో అలాంటివన్నీ ఎంత మటుకు వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా కానీ ఇప్పుడు కెరటిన్ ట్రీట్మెంట్ అనేది అలా మీరు తీసుకుంటున్నారు అంటే దాంట్లో ఏం కాంపోజిషన్ ఉంది, అది మనకు హెయిర్ పైన మీకు చేయించుకోగానే ఇమీడియట్గా మీ లుక్ అనేది బాగానే ఉంటుంది. బట్ అది డౌన్ ద లైన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు కాస్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అవి చేసినప్పుడు ఎక్సెసివ్ హీట్, అయర్నింగ్ అనేది చేస్తారు హెయిర్ది. అయర్నింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు హెయిర్ డ్యామేజ్ అనేది చాలా అవుతుంది. మీకు ఇమీడియట్గా ఒక ఫ్యూ డేస్ వరకు బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మీ హెయిర్ అంతా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లోపల హెయిర్లో ప్రోటీన్ బ్రేకేజెస్ అనేవి అవుతాయి అన్నమాట. అందుకు ఆ హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నీ మినిమల్గా చేయించుకుంటే బెటర్. అండ్ మీరు రోజు చేసుకునే రొటీన్ అనేది కూడా కొంచెం చేంజెస్ అనేవి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూస్ చేసే షాంపూస్లో మైల్డ్ షాంపూస్ అనేది వాడుకోండి. మైల్డ్ షాంపూస్ అంటే ఏంటి, మైల్డ్ అంటే ఎక్కువగా స్మెల్ అనేది ఉండకూడదు, ఎక్కువగా లాదర్ అనేది రాకూడదు. సో ఇలాంటివి మనము మార్కెట్లో గుర్తుపట్టలేకపోతున్నాము అంటే ఆ షాంపూ అనేది మీరు ఒక మగ్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకొని
అలా వాడుకుంటే మీకు ఆ కంటెంట్ అనేది తగ్గుతుంది. సో షాంపూ అనే దానికి ఇప్పుడు మనము చాలా మార్కెట్లలో ఏం చూస్తుంటాము, యాంటీ డాండ్రఫ్ షాంపూ అని, యాంటీ బ్రేకేజ్ షాంపూ అని. సో ఇవన్నిటి పనులు అనేవి అది చేయగలుగుతుందా లేదా అనేది సెకండరీ. షాంపూ బేసిక్ రోల్ ఏంటి అంటే హెయిర్ అనేది క్లెన్స్ చేయాలి. సో హెయిర్ క్లెన్సింగ్కి చాలా మినిమం క్వాంటిటీ వాడుకున్నా సరిపోతుంది. అన్లెస్ అండ్ అంటిల్ మీకేమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ ఏమన్నా ఉంది, సోరియాసిస్ ఏమన్నా ఉంది అంటే దానికి రిలేటెడ్ పర్టిక్యులర్ కంటెంట్ ఉన్న షాంపూ అనేది మీకు డాక్టర్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇలాంటి కండిషన్ ఏం లేదు, నార్మల్ యూజువల్ క్లీనింగ్ పర్పస్కే అంటే మైల్డ్ షాంపూ అనేది వాడచ్చు. అండ్ కండిషనర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ షాంపూస్ కాకుండా మీ డైలీ రొటీన్లో బ్లో డ్రై అనేది తగ్గించుకోవాలి. అంటే బ్లో డ్రై చేసినప్పుడు డ్రయర్ అనేది వాడినప్పుడు మేజర్గా కోల్డ్ సెట్టింగ్లో వాడండి. అండ్ అది కూడా ఒక 6 to 8 ఇంచెస్ దూరం నుంచి వాడితే బెటర్. హీట్తోని వాడితే ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఫ్రిజీగా అవ్వడము, హెయిర్ బ్రేకేజ్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు స్టైలింగ్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ కోంబ్ యూజ్ చేయడము, ఏదైతే మీరు స్ట్రెయిటనింగ్కి వాడతారో, అయర్నింగ్కి వాడతారో అవన్నీ తగ్గించుకుంటే మంచిది. కొందరు అంటారు ఓన్లీ వీక్లీ వన్స్ ఒకటేసారి వాడతాము అంటే, వీక్లీ వన్స్ అయినా కానీ మీకు మనకి ఎప్పటి వరకైతే హెయిర్ గ్రోత్ ఉంటుందో అన్ని వీక్స్కి అనేది ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి ఈ అయర్నింగ్ అనేది ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్ అనేది చేసుకుంటే బెటర్. లేదు అంటే ఫ్రీక్వెంట్గా చేస్తున్నారంటే హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకు మీకు హోమ్ రెమెడీస్ అనేవి ఇవి చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ అయినా కానీ ఇవి అనేది వాడుకుంటే మీకు హెయిర్ లాస్ అనేది డెఫినెట్గా తగ్గుతుందండి. థ్యాంక్ యూ.